హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర పిలవలేదు, అపూర్వ పిలవలేదు, మరి ఇంకెవరు పిలిస్తే వచ్చా అని శరత్చంద్ర అడుగుతూ అప్పుడు గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు శరత్చంద్ర భూమి వైపు చూస్తూ, నాకు తెలుసురా, నువ్వు భూమి కోసమే వచ్చావు అని. నీకు ఎన్నిసార్లు చెప్పానురా భూమి కోసం రావద్దని. ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు లజ్జ ఏమి ఉండదా? మళ్ళీ ఇలా వస్తున్నావు. నిన్ను అంటూ గగన్ చెట్టు పట్టుకొని గెంటేయడానికి చేవేస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే మినిస్టర్ శరత్చంద్ర అంటూ సెక్యూరిటీ అక్కడికి ఎంట్రీ ఇచ్చేస్తాడు. దాంతో శరత్చంద్ర చేయి వేయకుండా ఆగిపోతాడు. నమస్కారం మినిస్టర్ గారు, రండి రండి అని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. మా అపూర్వ బాగున్నారా అని మినిస్టర్ గారు అడుగుతూ ఉంటారు. బాగున్నాము అని వాళ్ళు సమాధానం చెబుతూ ఉంటారు. బై ద వే హీ ఈస్ మిస్టర్ గగన్, నేనే తీసుకువచ్చాను అని మినిస్టర్ చెప్పడం అపూర్వ శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు. గగన్ మన పార్టీకి 50 లక్షల ఫండ్ ఇచ్చి మన పార్టీలో మెంబర్ అయిపోయాడు. ఏదో మాట్లాడాలి అంటేను వెళ్తూ వెళ్తూ మాట్లాడుకోవచ్చని నేనే తీసుకువచ్చాను అని మంత్రి చెబుతాడు. సచ్ ఎ నైస్ పర్సన్ గగన్. ఈయన పేరు శరత్చంద్ర, అతని పేరు గగన్ అని శరత్చంద్రకి మినిస్టర్ పరిచయం చేస్తూ ఉండగా శరత్చంద్ర పైకి మాత్రమే మాట్లాడుతూ కోపంతో రగిలిపోతూ గగన్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే గగన్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెడతాడు. మీ ఇద్దరి ప్రాణాలు కాపాడమ్మా అని గోరింటాకు పెన్ని చెప్పడంతో చూసావా చిన్నవాడైన ఎంత మంచిగా నమస్కారం పెట్టాడు. శరత్చంద్ర సైలెంట్గా ఉన్నావు. పార్టీ లేదా? నన్నే కాదు, అదిగో గగన్ని కూడా చాలా బాగా చూసుకోవాలి మీరు అని మినిస్టర్ చెప్పడంతో అలాగే అలాగే రండి అని అపూర్వ అంటుంది. రా మెక్కుదు అని అపూర్వ అనడంతో అని గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అమ్మాయి మర్యాద అని గోరింటాకు పిన్ని చెబుతుంది. రండి, బాగా విందు ఆరగించుదురు అని అపూర్వ అనడంతో అంత మర్యాదగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను, పదండి అని గగన్ అంటాడు. గగన్ అక్కడ ఉన్న సోఫాలో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడు అపూర్వ ముఖం తిప్పేసి ఉంటే గగన్ విజిల్ వేస్తూ కాలు ఊపుతూ పిలవటంతో గగన్ వైపుకు అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులకి మర్యాద ఇవ్వాలని తెలియదా అని గగన్ అడగటంతో లక్ష్మి జ్యూస్ తీసుకురా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. కాదు వాళ్ళు కాదు తీసుకోవాల్సింది, నువ్వే నాకు జ్యూస్ తీసుకురావాలి అని గగన్ అంటే నేనా అని అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును నువ్వే. అతిథి మర్యాదలు చేస్తాను అని చెయ్యటం తెలియదా? జ్యూసు ఆల్రెడీ తీసిపెట్టింది కాకుండా ఫ్రెష్గా నువ్వే నీ చేతులతోనే తయారు చేసి తీసుకురావాలి అని గగన్ చెబుతాడు. అపూర్వ కోపంతో ఉరిమి చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తూ ఈ పాటికి నీ కూతురు పిలుస్తేనే ఇక్కడికి వచ్చానన్న సంగతి ఆయన చెప్పాను అని గగన్ అంటాడు. ఏంటి ఇప్పుడు నా చేతులతోనే తయారు చేసి జ్యూస్ తీసుకురావాలి అంతే కదా, తెస్తాను అని అపూర్వ అంటుంది. ఓకే వెళ్ళు అని గగన్ అంటాడు. అపూర్వ జ్యూస్ కోసం వెళ్ళగానే గగన్ భూమి కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. తర్వాత చరణ్ శారద కోసం ఫోన్ కాల్ చేస్తూ ఉంటే శారద ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ముందుగా చేయాల్సింది అని పూర్ణి ఫోన్కి ఫోన్ చేయగానే అటు పూర్ణి అని గగన్ మాట్లాడుతూ ఉంటే చరవాణిలో ఇప్పుడు భూమి మాత్రమే ఉండదు, అప్పుడప్పుడు నేను కూడా ఉంటాను అని పౌరాణిక భాషలో చరణ్ మాట్లాడుతూ ఉంటే పిచ్చి పుల్లయ్య మంచిని పెట్టి నేను మర్డర్ చేపిస్తాను, తిన్నగా మాట్లాడతావా లేదా అని భూమి అరుస్తూ ఉంటుంది. అమ్మ ఫోన్కి ఫోన్ చేశాను కానీ పెద్దమ్మ ఫోన్ పని చేయట్లేదు, అందుకే నీకోసం ఫోన్ చేశాను, పెద్దమ్మతో మాట్లాడాను, ఒకసారి ఫోన్ ఇవ్వు అని చరణ్ చెప్పడం. అలా ఏజ్ చావచ్చు కదా అని ఇదిగో పిచ్చి పుల్లయ్య ఫోన్ చేశాడు, మాట్లాడు అని పూర్ణి శారద చేతికి ఫోన్ ఇస్తుంది. హలో చెర్రీ అని శారద అనగానే పెద్దమ్మ నువ్వు కూడా నేను పిచ్చి పుల్లయ్యని ఫిక్స్ అయిపోయావా అని చరణ్ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. అది కాదురా, పూర్ణి నిన్ను కాకపోతే ఇంకెవరిని తిడుతుందిరా, అందుకే అలా కనిపెట్టేశాను. సరే కాల్ చేశావు చెప్పు అని చెప్పడంతో నక్షత్ర బర్త్డే పార్టీకి వచ్చాడు తెలుసా, నీకు ఫోన్ చూసి చెప్దాం అనుకుంటే నీ ఫోన్ పని చేయట్లేదు అని చరణ్ అనడంతో ఏంటి గగన్ అక్కడ బర్త్డే పార్టీకి వచ్చాడా, ఏదైనా గొడవ అవుతుందా చెప్పు అని శారద టెన్షన్ పడుతూ ఉంటే పెద్దమ్మ ఇక్కడ వాతావరణం అంతా కూల్గానే ఉంది, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చరణ్ అనడంతో కానీ వాడు అక్కడికి వస్తే గొడవే కదా అవుతుంది, కూల్గా ఎలా ఉంది అని వాడు అయినా అక్కడికి ఎందుకు వచ్చాడు అని శారద అంటే ఆ విషయం నాకు తెలిస్తే నేను నీకెందుకు కాల్ చేస్తాను పెద్దమ్మ, ఈ విషయం నేను అన్నయ్యని అడిగి తెలుసుకోవాలి, నాకు తెలియదని చెప్తున్నావు కదా, అలాంటిది ఏదైనా జరిగితే నేను వెంటనే అప్డేట్స్ ఇస్తానులే, నువ్వేమీ టెన్షన్ పడకు పెద్దమ్మ అని చరణ్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు.
వీడేంటి ఎంత షాక్ ఇచ్చాడు, మీ అన్నయ్య నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్ళాడంట అని శారద చెప్పడంతో అవునా అని పూర్ణి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తర్వాత మినిస్టర్తో సహా గగన్ కూడా సోఫాలో కూర్చొని తులకు జ్యూస్ ఇచ్చి మినిస్టర్ పక్కన కూర్చొని ఉంటాడు. పని మనిషి వచ్చి గగన్కి జ్యూస్ ఇస్తూ ఉంటే వద్దని గగన్ చెబుతాడు. గగన్కి మీరు జ్యూస్ ఇవ్వలేదని ఫీల్ అయిపోయినట్లున్నాడు అని మినిస్టర్ చెప్పడంతో సరే అలాగే నేనే ఇస్తాను అని శరత్ చంద్ర జ్యూస్ తీసుకొని వచ్చి గగన్ ఇదిగో తీసుకో జ్యూస్ అని మర్యాదపూర్వకంగా ఇస్తూ ఉంటే నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అన్నట్లుగా గగన్ ఆ జ్యూస్ గ్లాస్ ఏంటి ఇలా చేస్తున్నారు అని భూమి తల కొట్టుకుని ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని గగన్ భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. అక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి నిల్చొని ఉంటే అక్కడ ఉన్నది భూమిని అనుకొని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చూడగా ఆ అమ్మాయి భూమి కాకపోవడంతో సారీ అని చెప్పి మళ్ళీ భూమి కోసం పార్టీ అంతా తిరుగుతూ ఉంటాడు. గగన్ అలా వెతుకుతూ ఉండటంతో భూమి దూరం నుండే గమనించేస్తుంది. నా కోసమే వెతుకుతున్నావు, గగన్ గారిని కనిపించాను అనుకో, ప్రేమిస్తున్నావా, ఐ లవ్ యూ చెబుతావా లేదా అని అడుగుతూ ఉంటే గగన్ కంటపడకుండా భూమి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా భూమి కోసం వెతుక్కుంటూ గగన్ బయటికి వచ్చేస్తాడు. గగన్ కోసం వెతుక్కుంటూ చరణ్ కూడా గగన్ దగ్గరికే వస్తాడు. సోదరా నువ్వు ఇక్కడ ఉన్నావా, నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను తెలుసా అన్నట్లుగా, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం పెద్దమ్మకే తెలుసా అని చరణ్ అడగడంతో తెలిస్తే రాణిస్తుందా అని గగన్ అంటాడు. రానివ్వదనుకో, అది తెలిసిందే అనుకో, ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని చరణ్ అనడంతో భూమి కోసం అని గగన్ అంటాడు. దాంతో ఒక్కసారిగా చరణ్ షాక్ అయిపోయి గగన్ వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నింటినీ గుర్తు చేసుకుంటూ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న మాటని గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక్కడేమో గగన్ భూమి ఎక్కడా కనిపించట్లేదే అని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అబ్బా భూమి కోసమా అని చరణ్ తల కొట్టుకుంటూ ఉంటే రే ఏమైందిరా అని కృష్ణప్రసాద్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి చరణ్ని పలకరిస్తూ ఉంటాడు. అన్నయ్య భూమి కోసం వచ్చాడంట నాన్న అని చరణ్ చెప్పడంతో వాడు భూమి కోసం వస్తే నీకేమైందిరా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏమైందంటావేంటి నాన్న, లవర్స్ ఒకరు తీర్చేసేసుకుంటే బాగుంటుంది కానీ నాన్న కొట్టుకుని తీర్చేస్తే బాగుంటుందా అని చరణ్ అంటాడు. ఆ మాట చెప్పేసి చరణ్ లోపలికి వెళ్తాడు. ఏమైంది వేడికి అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత గగన్ కంట పడకూడదని భూమి అసలు గగన్ అన్నయ్య భూమి ఎక్కడ అని చరణ్ వెతుక్కుంటూ ఇద్దరు వెనక వైపు నుంచి ఇద్దరు ఒకరినొకరు డాష్ ఇచ్చుకుంటారు. చరణ్ కింద పడిపోతూ ఉంటే భూమి చరణ్ని పట్టుకొని అయ్యో సారీ చరణ్, సారీ చూసుకోలేదు అని చెబుతూ ఉంటుంది. ఇట్స్ ఓకే అని చూసుకోకుండా నేను పడిపోయాను, యాక్చువల్లీ నేను నీకోసమే వెతుకుతున్నా, దేవతలా నువ్వే నాకు ఎదురుపడ్డావు అని చరణ్ చెప్తాడు. చెప్పేదేదో తిన్నగా చెప్పేసాయి చర్రి అని భూమి అనడంతో మా అన్నయ్య నీకోసమే వచ్చాడంట అని చర్రి చెప్పడంతో కొంపదీసి ఇతనికి కూడా ప్రేమ విషయం చెప్పేశాడా ఏంటి అని భూమి మనసులో అనుకుంటూ ఎందుకు వచ్చాడంట అడిగి కనుక్కున్నావా అని భూమి అంటే ఆ విషయం తెలుసుకుందామనే నేను అన్నయ్య కోసం కూడా వెతుకుతున్నాను. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట, గుడిలో ఆ అమ్మాయికి ఐ లవ్ యూ కూడా చెప్పేశాడంట. ఆ అమ్మాయి తిరిగి ఐ లవ్ యూ చెప్పే లోపల ఎవరో బద్మాష్ వెధవ అని చెర్రీ చెబుతూ అంటూ వేలు చూపిస్తూ అనడంతో చెర్రీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మాటలు తిన్నగా రాని అని భూమి వేలు చూపిస్తూ